అయిపోయినట్టు మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. 600 మేము చెప్పేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేమేం భిక్షగాన్లం కాదు, అడక తినేటోళ్ళం అంతకంటే కాదు అని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము చెప్పేది, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు చెప్పేది తప్పైతే నేను ముఖ్యమంత్రి గారికి ఆ ప్రభుత్వాన్ని చెప్తున్నా, నువ్వు ఏ రూపంలోనైనా పర్వాలే 42% రిజర్వేషన్ చట్టబద్ధత ద్వారా ఎన్నికలు జరిగితేనే మేము సిద్ధంగా ఉంటాము, మీకు సహకరిస్తాం. లేదంటే మేమెంతో మాకంత. రాహుల్ గాంధీ గారు చెప్తారు ఆ డైలాగ్, మీరెంతో ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత హక్కు ఇవ్వాలని. ఎవరి హక్కు మా హక్కు గురించి ఇచ్చే అవసరం లేదు బిడ్డ, తలుచుకుంటే మేమే గుంజుకుంటామని. ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసిండ్రు, కానీ రాబోయేది బీసీల ఉద్యమం తెలంగాణ లోపల రాబోయేది. తస్మత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.